తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఇటీవల కాలంలో బాగా పరిచయమైన నటుడు మానస్ నాగులుపల్లి. బుల్లితెరపై యువ హీరోల్లో తనకంటూ ఒక ఇమేజ్ను గుర్తింపును తెచ్చుకుంటూ దూసుకుపోతున్నాడు. అటు సినిమాల్లోనూ ఇటు టెలివిజన్ సీరియల్లోనూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది. చిన్నతనం నుంచే మానస్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. డ్యాన్స్లు యాక్టింగ్లోనే కాకుండా చదువులు కూడా ఫస్ట్. టాప్ స్టూడెంట్గా మార్కులు సాధించి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారితోనే ప్రశంసలు అందుకున్నాడు. డ్యాన్స్లు ఎరగదీసి అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నాడు. బాల్యం నుంచే చదువు ఆటపాటలు విశేషంగా రాణించాడు. ఇక మానస్ బాలనటుడిగా 2001లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమయ్యాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి యువనటుడిగా క్షీరసాగర మథనం, అర్జున్, వీడే లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మానస్ మరింత పాపులారిటీ సాధించాడు. బిగ్ బాస్లో తన ఆటపాట తీరుతో యూత్ని, ఫ్యామిలీని, ఆడియన్స్ని ఆకట్టుకోవడం కాకుండా వారి అభిమానాన్ని సాధించాడు. ఈ రియాలిటీ షోలో మానస్ కెరియర్ను మలుపు తిప్పింది. ఈ షో తర్వాత మానస్ భారీ ఆఫర్లు వచ్చాయి. నటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే మానస్ శ్రీజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళయి సంవత్సరం అవుతుంది కాబట్టి మానస్కు కవల పిల్లలు పుడుతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కెర కొడుతుంది. అందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగవలసిందే.